హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్ లో సమ్ స్లైడ్స్ అక్షరాలు కంప్లీట్ చేసుకున్నాం కదా. టెక్స్ట్ బుక్ పేజ్ టర్న్ చేసుకుంటే పేజ్ లో అభ్యాసం అని ఉంది చూడండి నాన్న. ఇక్కడ బొమ్మలను చూడండి, గుర్తించి వాటి పేర్ల క్రింద ఖాళీలలో రాయండి. మనం ద్విత్వాక్షరాలలో బొమ్మల పేర్లు నేర్చుకున్నాం కదా, ఆ బొమ్మలకు సంబంధించిన పేర్లు మనం రాసుకోవాలి నాన్న. ఫస్ట్ వన్ చూడండి, నత్త, కప్ప, నిచ్చెన, పువ్వు, పొయ్యి, పిల్లి, సబ్బు, కుక్క, బస్సు, గుడ్డు, గొర్రె, గద్ద. ఈ బొమ్మలన్నీ కూడా మనం ద్విత్వాక్షర పదాలు నేర్చుకున్నాం నాన్న. యాక్చువల్లీ ఇవి మీరు చూడకుండా రాయాలి, కానీ మీరు మా దగ్గర లేరు కాబట్టి నేను రాసి చూపిస్తున్నాను నాన్న. నీట్ హ్యాండ్ రైటింగ్ తో టెక్స్ట్ బుక్ ఫిల్ చేసి ఈ బొమ్మల పేర్లన్నీ మళ్ళీ ఒకసారి చదవండి నాన్న. నెక్స్ట్ పక్క పేజీలోకి వెళ్ళినట్లయితే సెకండ్ రోమన్ కూడా ఈరోజు చెప్పేసుకున్నాం. సెకండ్ రోమన్ చూడండి, ఖాళీలలో ద్విత్వాక్షరాలను రాసి సరైన పదాలను ఏర్పరచండి. ఇవి కూడా ద్విత్వాక్షర పదాలేనా. మనం ఇంతకు ముందు బొమ్మల పేర్లు, ద్విత్వాక్షరాలకు సంబంధించిన బొమ్మల పేర్లు రాసుకున్నాం కదా. ఇప్పుడు పదాల మధ్యలో ద్విత్వాక్షరాన్ని ఖాళీలలో పూరించాలి. అంటే ఖాళీలని సరైన ద్విత్వాక్షరంతో పూరించి పదం ఏర్పరచాలి. మచ్చల, బత్తాయి, గుగ్గిలం, పచ్చడి, పొట్టేలు, గన్నేరు, కళ్ళాపి, ఉయ్యాల, కొల్లాయి, మజ్జిగ, చక్కెర, ఇడ్డెన, తప్పెట, తమ్ముడు, వడ్డాణం, చుక్కాణి, సన్నాయి, అత్తరు, నవ్వారు, వెన్నెల, బెబ్బులి. ఇక్కడ 21 పదాలు ఖాళీలతో ఇవ్వడం జరిగింది. ఆ ఖాళీలలో సరైన ద్విత్వాక్షరాన్ని పూరించి పదం ఏర్పరచాలి. ఇక్కడ నేను ఫిల్ చేశాను కదా నాన్న. మీరు రాసేటప్పుడు కొంచెం చిన్న అక్షరాలు రాయండి, ఎందుకంటే ఖాళీ తక్కువగా ఉంది, పదాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం చిన్న అక్షరాలు రాయండి నాన్న. మీరు నోట్బుక్ లో బొమ్మల పేర్లు రాయవసరం లేదు నాన్న. ఈ సెకండ్ రోమన్ అంటే ఖాళీలలో ద్విత్వాక్షరాలను రాసి సరైన పదాలను ఏర్పరచండి. దీన్ని నోట్బుక్ లో రాయాలి నాన్న. చక్కగా 1 నుంచి 21 వరకు ఒక పదం కింద ఒక పదం చక్కగా లైన్ లివ్ చేసుకుంటూ టెక్స్ట్ బుక్ లో అటొకటి ఇటొకటి, అంటే నోట్బుక్ లో రాసేటప్పుడు అటొక పదం ఇటొక పదం, అటొక పదం ఇటొక పదం, పేజ్ లో లైన్ లివ్ చేసుకుంటూ నీట్ హ్యాండ్ రైటింగ్ తో నోట్బుక్ లో రాయాలి నాన్న. ఈ నోట్బుక్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగా రాస్తారనేది నేనటి వరకు నేను నోట్బుక్ లో మీకు అన్ని రాసి చూపించాను నాన్న. ఈ రోజు మీకే వదిలేసాను, ఎంత నీట్ గా రాస్తారనేది నేను చెక్ చేస్తానమ్మా. మీకు జూమ్ క్లాస్ లో నాకు ఈ నోట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ నోట్బుక్ లో ఫస్ట్ పదం మచ్చలా రాశారు కదా, సెకండ్ పదం బత్తాయి ఈ చివరి రాయండి నాన్న. ఇక్కడ ఒక పదం రాస్తే ఈ చివర ఒక పదం రాయండి. అలా కంటిన్యూషన్ ఒకదాని కింద ఒకటి, ఈ చివరి కూడా ఒకదాని కింద ఒకటి నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలి నాన్న. నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి ఈ పదాలన్నీ కూడా మీరు చదవాలి. ఆల్రెడీ చదివేసిన పదాలేనమ్మా ఇవి. మీరు ఇంతకు ముందు చదివిన పదాలన్నిట్లో నుంచి కొన్ని పదాలని తీసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ వచ్చేసిన పదాలే ఇవన్నీ, అయినా కూడా మళ్ళీ ఒకసారి నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.